ఇప్పుడు మనం మన సంక్రాంతి సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాము. సో మనకేంటంటే సంక్రాంతి అనగానే కొన్ని థింగ్స్ మనకి గుర్తొస్తూ ఉంటాయి. మనం సంక్రాంతి టైంలో వాటిని ఖచ్చితంగా వాడుతూ ఉంటాం, ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి ఫోటోలు నేను మీకు చూపిస్తానమాట. సో అది చూడగానే మీకు మీ టీంలో మీరు వర్క్ చేసిన అందరిలో గుర్తొచ్చే వాళ్ళు ఎవరు అనేది చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ పిక్చర్ చెరుకు రసం. ముగ్గురికి ఎవరు గుర్తొచ్చినా 3 పేర్లు చెప్పొచ్చు. చెరుగడలు అంటే మనకి ఇప్పుడు అంటే బయట చాలా హార్డ్గా కనిపిస్తాయి కానీ తీయగా ఉంటాయి తినగానే. సో అలాంటి క్యారెక్టరైజేషన్ ఎవరు గుర్తొస్తున్నారు చెరుగడలు చూడగానే? నయనతార. చూడడానికి స్ట్రిక్ట్ గా ఉంటది, బట్ ఆవిడ చాలా స్వీట్. పర్ఫెక్ట్ నిజంగా వెరీ నైస్. కానీ మీరు సార్ హ్యాట్స్ ఆఫ్ నయనతార గారు, ఆవిడే వచ్చి ప్రమోషన్ ఎప్పుడు అనిగేలా చేశారు చూసారు. అమ్మో ఇది రికార్డ్ అండి నిజంగా. అప్పుడు విజయశాంతి గారిని తీసుకొచ్చారు అలాగా, ఇప్పుడు నయనతార గారు. ఓకే గుర్తు పెట్టుకుంటాం మేము ఇవన్నీ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, గాలిపటం చూడగానే ఎవరు గుర్తొస్తున్నారు? అంటే గాలిపటంకి రకరకాలు చెప్పుకోవచ్చు. స్కై ఇస్ ద లిమిట్ అంటే ఎగురుతుంది కైట్. చిన్న క్లూ ఇవ్వగానే ఫుల్ అన్ని చేసేవాళ్ళు ఎవరు? నాకే ఇచ్చారు. స్కై ఇస్ ద లిమిట్. నాకు ఇస్తే బాగుండదు, ఎదురు చూస్తున్నాను. నేను అలా ఎదురు చూస్తున్నాను. అందుకే ఎవరి పేరు చెప్పకుండా సైలెంట్ గా ఇచ్చేద్దామా? ప్రెజెంటింగ్ ఇద్దరు కలిసి ప్రెజెంట్ చేయండి. అది కవర్డ్. yes this is for అనిల్ రావిపూడి గారు. కంగ్రాచులేషన్స్. సో ఈ దారం ఏదైతే ఉందో అది వీళ్ళు కింద పట్టుకుని ఆడించేది మన మెగాస్టార్. సో నెక్స్ట్ ఇది భోగి కుండ పొంగల్ పొంగి మనం ఖచ్చితంగా ప్రొడ్యూసర్లకే ఇవ్వాలి. ఎందుకంటే భోగి పండుగ రోజు అలా ఉడికి పొంగల్ వచ్చినట్టు డబ్బులు వీళ్ళకి ఇలా పొంగుతూ బయటకు రావాలని భోగి కొండ. కంగ్రాచులేషన్స్ ప్రొడ్యూసర్స్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఇస్ దిస్? పందెం కోడి. మీ పందెం కోడి ఆయనేనా? అసలు పందెం కోడి కూడా కాదేమో ఇంకా. అది చూడగానే అది కూడా నాకు వస్తే బాగుండు అనుకున్నాను. వాళ్ళు నాకు ఇచ్చేద్దాం. మేమందరం కూడా. ఓకే ఇక్కడ మీలో మీరే పంచుకుంటున్నారని చాలా మంది చూస్తూ ఉంటారు. అండ్ ఎస్ భోగి మంటలు. ఫైర్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు ఇద్దరికి భోగి మంటలు. ఓకే సూపర్. అయితే ఇలాగా ఈ అన్ని ఎలిమెంట్స్ తో కలిసి ఎలా అయితే మీ ప్రొడక్షన్ లో ఇంత చక్కగా సినిమా చేసి తీసుకొస్తున్నారో, ఈ అన్ని ఎలిమెంట్స్ గుర్తొచ్చేలాగా మేము కూడా సినిమాని ఎంజాయ్ చేయబోతున్నాం అన్నది అర్థమైపోయింది. సో ఈగర్లీ వెయిటింగ్, చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ అనిల్ గారు ఇప్పటి వరకు మా ముందుకు రాని విశేషం కానీ మాకు తెలియని ఎలిమెంట్ కానీ ఏదైనా ఒకటి చెప్పి క్లోజ్ చేద్దాం. నేనున్నా సినిమాలో, వాళ్ళిద్దరి మధ్యలో ఉంటా ఒకసారి. స్టెప్పా డైలాగ్ సరే అయితే థ్యాంక్ యూ. ఆడియన్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. సో జాన్ 12th సినిమా మీ థియేటర్లోకి రాబోతుంది. సో ప్రతి సంక్రాంతికి ఒక మంచి విజయాన్ని మాకు ఇస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఒక అద్భుతమైన విజయాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం. అందుట్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్తో మీ ముందుకు రాబోతున్నారు. అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఒక స్పెషల్ క్యామియోలో రాబోతున్నారు. సో మీ అందరం నవ్వించడానికి ఎన్ని ప్రయత్నాలు అన్నీ చేసాం. మీరు వచ్చి థియేటర్కి వచ్చి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం.